पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. मन्त्रः पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्. अस्तु, धन्यवादाः. రోజు రోజుకి అటెండెన్స్ ఎందుకునో పలచబడిపోతుంది కదా. 7th లెసన్ లో చా అపి అవి చదివిన తర్వాత ఎక్సర్సైజ్ చెయ్యాలి. చూడండి ఒక్కసారి ఎక్సర్సైజ్. తెలుగులో ఎక్సర్సైజ్ 7th లెసన్ ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఆ చా అపి ఉన్నది, దానికి సంబంధించిన అభ్యాసం ఉంది. అండ్ దెన్ సప్తమః పాఠ, దాంట్లో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కూడా ఉంది, అది కూడా చేయాలి. తీయండి. క్రింది వాక్యాలను భూతకాలంలోకి మార్చండి అన్నారు. మార్చండి అన్నప్పుడు ఏం చేయాలి? దిలీపః ప్రసిద్ధ రాజా అస్తి అన్నారు. దిలీపుడు ప్రసిద్ధుడైనటువంటి రాజు. అస్తి అని ఇచ్చారు కాబట్టి అక్కడ పాస్ట్ టెన్స్ ఏం రాయాలి? ఆసీత్. ఆసీత్. సో మిగతా వాక్యం సేమ్ అలాగే రాయాలి. అహం కాశ్యాం అస్మి, నేను కాశీలో ఉన్నాను. ఇప్పుడు ఏం రాయాలి? అస్మికి బదులుగా మిగతా వాక్యం అదే ఉంటుంది. అస్మికి బదులు ఏం రాయాలి? ఆసం ఆసం అని రాయాలి. బహవః ఋషయః భారతే సంతి, చాలా మంది ఋషులు భారతదేశంలో కలరు. దానికి సంతికి రాయాలి. మిగతా వాక్యం అదే ఉంటుంది. ఏం రాయాలి? ఆసన్ అని రాయాలి. ఓకే. వయం నగరే స్మః అని రాశారు. మేము నగరములో ఉంటున్నాము అని. వయం నగరే ఏం రాయాలి? ఆస్మ అని రాయాలి. ఆసం కాదు. ఆసం అంటే ఏకవచనం, ఆస్మ బహువచనం. సో ఆస్మ అని రాయాలి. రైట్. కింది వాక్యాలను వర్తమాన కాలంలోకి రాయమన్నారంటే భూతకాల రూపాలు ఇచ్చారు. మమ గృహే 10 ధేనవః ఆసన్, మా ఇంటిలో 10 ఆవులు ఉండేవి, ఉండినవి. ఏం రాయాలి? సంతి. సంతి రాయాలి. ఆసన్కి బదులుగా సంతి. అద్య మహతీ వృష్టి ఆసీత్, ఈ రోజు పెద్ద వాన ఉండినది. దానికి ఏం రాయాలి? అస్తి అని రాయాలి. అహం నర్తికా ఆసం, నేను నర్తకురాలు అంటే నర్తకి. నర్తకి అస్మి ఉన్నాను. ఓకే. వయం బెంగుళూరు నగరే ఆస్మ, మేం బెంగుళూరు నగరములో ఉంటిమి అన్నాము. స్మః. ఓకే. ట్రాన్స్లేట్ చేయమని ఇచ్చారు. ధనికుడు అంటే ఈ వాక్యాలు ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే అక్కడ మనకి చ అపి ఏవా ఇవన్నీ ఉన్నాయి, ఇతి ఇవన్నీ ఇచ్చారు కదా. సో వాటిని యూజ్ చేసి యతః అలాంటివి యూజ్ చేసి రాయాలి. ధనికుడు కూడా కష్టపడుతున్నాడు. ధనికుడు అంటే కష్టపడుతున్నాడు. కష్టం సహతే అని పెట్టాలి.
ఆర్ ఇంకొకటి కూడా రాయొచ్చు. వీళ్ళు మీకు ఏమి ఇచ్చారో అది చెప్తా. కష్టం అనుభవతి అన్నారు. సో కష్టపడుతున్నాడు అంటే కష్టం అనుభవతి రాయొచ్చు, కష్టం సహతే అని కూడా రాయొచ్చు. అనుభవతి అంటే కష్టపడుతున్నాడు, ధనికుడు. జనరల్ గా పేదవాళ్ళు కష్టపడతారు అంటారు కదా. ధనిక అపి కష్టం అనుభవతి. మీకు అది మీకు ఉన్నదే చెప్పాను అనుకోండి, మీకు ఈజీ అవుతుంది తర్వాత వెరిఫికేషన్ కూడా, అందుకని చెప్తున్నా. కోతులు చెట్టు మీదనే నివసిస్తున్నాయి. కోతులు వానరాహ వానరాహ. చెట్టు వృక్షే ఇది ఇంకా సప్తమి చెప్పలేదు కాబట్టి నేనే చెప్తాను. చెట్టు మీద అంటే వృక్షే అని వస్తుంది, సప్తమి చెప్పాలి. మీదనే అని చెప్తున్నారు కాబట్టి వృక్షే తర్వాత ఏం రావాలి? వసంతి ఏవ వసంతి. మీదనే అన్నారు అంటే చెట్టు మీదనే ఉంటున్నాయి, వేరే ఎక్కడా ఉండట్లేదు అని చెప్పటం అనమాట. సో వానరాహ వృక్షే ఏవ వసంతి. ఓకే, ఇక్కడే ఉంది అని అతడు చెప్పలేదు. ఇక్కడే అనడానికి ఏమనాలి? ఇక్కడే ఇప్పుడు కదా ఎత్ర ఇక్కడ అంటే అత్ర. ఇక్కడే అన్నారంటే అత్ర ఏవ. అత్ర ఏవ ఉంది అంటానికి ఏమనాలి? అస్తి. అత్ర ఏవ అస్తి అని ఇది అతడు సహ చెప్పలేదు. మాస్టర్స్ చెప్పాలి. నా వదతిగా చెప్పలేదు, చెప్పట్లేదు కాదు, చెప్పలేదు. నా అవదత్ నా అవదత్ లేదంటే నా ఉక్తవాన్ కూడా రాయొచ్చు. నా ఉక్తవాన్ ఆర్ నా అవదత్ రెండిట్లో ఏదైనా రాయొచ్చు. అత్ర ఏవ అస్తి ఇది సహ నా ఉక్తవాన్ ఆర్ సహ నా అవదత్, ఈ రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. నేను అధ్యయనము సేవను కూడా చేస్తున్నాను. నేను అహం అధ్యయనము ఇది కొంచెం తెలియడం. అధ్యయనమే వస్తుంది, అధ్యయన అనే మాట లేదు. అధ్యయనం సేవ సేవా స్త్రీలింగము. సేవను అంటున్నారంటే సేవాం ద్వితీయ విభక్తి చెప్పాలి. సేవాం. నేను అతను పండును తింటున్నాడు అన్నప్పుడు నేను ఫలం అని చెప్తున్నాం కదా నపుంసకలింగంలో. ఇక్కడ అధ్యయనం కూడా అధ్యయనమును అనే చెప్పుకోవాలి. కాకపోతే ప్రథమ ద్వితీయ విభక్తుల్లో నపుంసకలింగంలో ఒకే రకంగా ఉంటాయి కాబట్టి రూపాలు, అది అధ్యయనం అనే కనబడుతుంది. కానీ సేవ అనేది ఏమవుతుంది? సేవా స్త్రీలింగం కాబట్టి దానికి ద్వితీయ విభక్తి రాస్తే సేవాం రమాం లాగా వస్తుంది. సో అహం అధ్యయనం సేవాం కూడా అపి లేదంటే చ కూడా రాయొచ్చు. ఓకే, మరియు కూడా రాయొచ్చు. చ పైన వచ్చింది కదా గణితం విజ్ఞానం చ అలా వచ్చింది కదా, సో అలా రాసుకోవచ్చు. అధ్యయనం సేవాం చ కరోమి. ఓకే, కరోమి. నాకు అభిరుచి పెట్టినప్పుడు అహం అధ్యయనం కరోమి సేవాం అపి కరోమి రెండు వాక్యాలుగా రాయాలి. అపి రాస్తే, అందుకని ఇక్కడ చా రాసుకోవడమే మంచిది. ఓకే, నాకు అభిరుచి ఉన్నది అందుకని సభకు వెళుతున్నాను. అభిరుచి అనేది స్త్రీలింగ శబ్దము. సో నాకు అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అంటే చాలా మందికి వచ్చే డౌట్లే ఇవి. మమ అని చెప్పాలి. అంటే ఈ అభిరుచి ఎవరికి సంబంధించింది? షష్ఠి అంటే నాకు కాబట్టి మమ అభిరుచి అస్తి అందుకని అన్నారు. అంటే సభకు ద్వితీయ విభక్తి చెప్పచ్చు. సభాం వెళ్తున్నాను. గచ్ఛామి. మమ అభిరుచి అస్తి అతః సభాం గచ్ఛామి. ఓకే, నెక్స్ట్. పాఠశాలలో పిల్లలు లేరు ఎందుకంటే ఈ రోజు సెలవు.
పాఠశాలలో అనడానికి మీకు సప్తమి చెప్పలేదు కాబట్టి చెప్తున్నా. పాఠశాల స్త్రీలింగ శబ్దం, దానికి పాఠశాలాయాం అని చెప్పాలి. పాఠశాలాయాం పిల్లలు, ఛాత్రాः చెప్పండి. విద్యార్థులు అనలేదు కదా, పిల్లలు అనడానికి ఏమనొచ్చు? బాలాహ బాలాహ లేరు, నా సంతి నా సంతి. సంతి ఉన్నారు అంటే బహువచనం, సంతి లేరు అన్నప్పుడు నా సంతి. నాస్తి ఎలా అంటామో నా సంతి అనాలి. ఓకే, పాఠశాలాయాం బాలాహ న సంతి. ఎందుకంటే యతః యతః ఈ రోజు, అద్య అద్య సెలవు, అద్య అవకాశ అవకాశః అనొచ్చు, విరామః అనొచ్చు. ఓకే, విరామః అని కూడా అనొచ్చు. సో అక్కడికి ఎక్సర్సైజ్ అయింది. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ చూడండి. ఇవి కూడా ట్రాన్స్లేట్ చేయాలి. తవతు ప్రత్యయం ఉపయోగించి ట్రాన్స్లేట్ చేయాలి. బాలురు పాటను పాడారు. బాలురు, బాలురు పుంలింగం. బాలాహ 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 పాటను, గీతం 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 పాడారు. గాయంతి గాయతవాన్ గాయతవాన్ పాడారు గీతవాన్ గీతవంతః అది గీతవాన్ అంటే ఏకవచనం, బాలురు బహువచనం కాబట్టి గీతవంతః. బాలాహ ఆర్ బాలకాహ ఎనీథింగ్ ఇస్ ఫైన్. బాలకాహ గీతం గీతవంతః. జనులు ఇంటికి వెళ్ళారు. జనులు జనాహ ఇంటికి, గృహం 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 వెళ్ళారు. గచ్చంతి గతవంతః గతవంతః. జనాహ గృహం గతవంతః. ఓకే, పాము ఎలుకను పట్టుకున్నది. పాము సర్పః సర్పః ఎలుకను, మూషికం మూషకం మూషకం పట్టుకున్నది. పట్టుకున్నది అంటే గృహ్ణాతికి తవతు చెప్పాలి. గృహీతవతి గృహీతవాన్ గృహీతవాన్ ఎందుకంటే సర్పః పుంలింగం కాబట్టి గృహీతవాన్. ఓకే, పట్టుకోవడం వెర్బ్ ఏంటి మేడం? అది ఎలా ఏది అది క్రియాపదం ఏంటండి? గృహ్ణాతి. గృహ్ణాతి దానికి గృహ్ణాతి అంటే తీసుకోవడం, స్వీకరించడం అనే మీనింగ్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది. గృహ్ణాతి అంటే పట్టుకోవడం అనే మీనింగ్ వస్తుంది. సో గృహ్ణాతి అన్నప్పుడు గృహీతవాన్, గృహీతవంతః, గృహీతవతి, గృహీతవత్యః అలా వస్తాయి దానికి. సో సర్పః మూషక గృహీతవాన్. వారు స్త్రీలింగంలో సమాధానమును వ్రాసారు. వారు తాహ 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 సమాధానం సమాధానం లిఖితవత్యః. సమాధానం అనకుండా ఉత్తరం అంటే బాగుంటుంది. ఉత్తరం వ్రాసారు. అలిఖన్ 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 రాయకూడదండి. ఈవెన్ దో అలిఖన్ కరెక్ట్ అయినా ఇక్కడ మనం లిఖితవంతః త్వక్వచనం తవతు త్వక్ కాదు, తవతు. తావతు అని చదవాలి. దాన్ని లిఖితవంతః అని రాయాలి. తాహ సమాధానం లిఖితవంతః. ఒక్క నిమిషం అండి. భగిని పుట్ట సంఖ్య ఎంత? 155 అండి. 155.
సో అది వారు తాహ ఉత్తరం లిఖితవత్య అనాలి, లిఖితవంత కాదు, లిఖితవత్య. ఓకే, లిఖితవత్య. మహిళలు చీరను కొన్నారు. మహిళలు మహిళాః మహిళాః చీరను శాటికం శాటికాం శాటికాం శాటికా కొన్నారు. క్రీతవత్యః తవత్ క్రీతవత్యః క్రీతవత్యః. ఓకే, బాలిక ప్రొద్దున ఆడింది. బాలిక 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 పొద్దున ప్రాతకాలే ప్రాతః చాలు, మీకు ఇంకా సప్తమి చెప్పట్లేదు కదా. ప్రాతః అనే అవ్యయం చాలు. ప్రాతః ఆడినది. క్రీడతి క్రీడితవతి 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 బాలిక ప్రాతః క్రీడితవతి. ఓకే, నెక్స్ట్ క్రీడితవతి మీలో మీరు అనుకుంటుంటే లోపల అనుకోండి, బయట కనకండి. దోషాలను మేడం? సరిచేసి మేడం కొన్నారు అది ఏంటంటే క్రియాపదం ఏమనాలండి? కొన్నారు క్రీణాతి వచ్చింది కదా, క్రీణాతి. ప్రీణాతి. క్రీణాతికి క్రీతవాన్ క్రీతవతి క్రీతవంతః క్రీతవత్యః. ఓకే, దోషాలను సరిచేసి వ్రాయాలట. బాలిక అంటే రాయడం అంటే ఏం చేయాలంటే వెర్బుని అంటే తవతు ప్రత్యయ రూపం ఒకటి మార్చాలి, నౌన్ మార్చకుండా. బాలకః పఠితవంతః ఇచ్చారు, ఏం రాయాలి? పఠితవాన్ పఠితవాన్ రాయాలి, ఏకవచనం ఉంది కాబట్టి. యువతయః గతవంతః ఇచ్చారు, ఏం రాయాలి? గతవతి గతవత్యః. ఎందుకంటే యువతి యువతి శబ్దం యువతి ఉంది, యువతి రెండు ఉన్నాయి. ఎట్లా చూసినా యువతయః వస్తుంది, మతయః లాగా. కాబట్టి యువతయః గతవత్యః అని రావాలి. యువత్యః గతవత్యః. యువతి అంటే స్త్రీలింగం అండి. అదండి గతవత్యః రావాలి. యువత్యః అని ఉందండి. పోనీ యువత్యః ఒకటండి, రెండు పదాలు ఉన్నాయి. యువతి అనే పదం ఉంది, యువతి అనే పదము ఉంది. యువతి రాస్తే యువతయః. నా బుక్ లో అలా పడింది. యువతి అంటే గౌరీ శబ్దంలా వస్తుంది కాబట్టి గౌర్యః లాగా యువత్యః వచ్చింది. ఎలా వచ్చినా స్త్రీలింగ శబ్దమే అది. కాబట్టి గతవత్యః అనే రా. ఓకే, సా ఉక్తవాన్. ఎట్లా వస్తుంది? ఉక్తవత్యః అంటే బహువచనం కదా, ఉక్తవతి రావాలి. మోదకం రామస్య రోచతే. రామస్య రోచతే. పద్మజ గారు మీ వైపు నుంచి చాలా సౌండ్ వస్తుందండి. పిల్లలు ఒక్క నిమిషం. పద్మజ గారు మీ వైపు నుంచి పిల్లల మాటలు అలాంటివేవో చాలా వినబడుతున్నాయి, అందుకని మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నా, ఏమనుకోకండి. యా, మోదకం రామస్య రోచతే అని ఉంది. ఇప్పుడు ఏం ఆలోచించాలి? అక్కడ రోచతే వచ్చింది కాబట్టి అక్కడ ఏ విభక్తి రావాలి? చతుర్థి రావాలి. చతుర్థిలో రామ శబ్దం ఎలా వస్తుంది? రామాయ రావాలి, కానీ అక్కడ రామస్య ఇచ్చారు కాబట్టి రామాయ అని మార్చుకోవాలి. ఓకే, రామాయ అని మార్చుకోవాలి. నెక్స్ట్ కురూపిణి సుందరి అసూయతి అన్నారు. కురూపిణి అంటే ఎవరు? రూపము సరిగా లేనిది అని అర్థం. కురూపి అంటామే, దానిలో స్త్రీలింగం. సుందరి అంటే అందంగా ఉన్నది. సుందరి అసూయతి అన్నారు. అసూయతి వచ్చినప్పుడు ఏ విభక్తి రావాలి? చతుర్థి విభక్తి రావాలి. ఏ శబ్దానికి రావాలి? సుందరి అనే శబ్దానికి రావాలి. ఏమొస్తుంది? సుందర్యై అని వస్తుంది. గౌరీ శబ్దానికి ఎట్లా వస్తుంది? గౌర్యై లాగా, నద్యై లాగా సుందర్యై వస్తుంది. సో కురూపిణి సుందర్యై అసూయతి. ఓకే, తర్వాత ప్రశ్నలకి సమాధానాలు మీకు ఇచ్చేసారు, చూసుకోండి. ఎన్ని ఉపసర్గలు ఉన్నాయి మనకి? 21. 22.
ద్వావింశతి 22 అని తెలుగులో రాదు, వాళ్ళ సంస్కృతంలో ఇస్తారు ఈ క్వశ్చన్. కతి ఉపసర్గాః సంతి, కతి పుస్తకంలోనే ఉపసర్గ రాయాలి, పుస్తకంలోనే ఏంటి- రాయాలి కదండి. ఏంటంటే ఇవన్నీ సంస్కృత ఉపసర్గలు వాళ్ళ ఎన్ని సంస్కృ- ఉన్నాయంటే సంస్కృతంలోనే రాయాలి. ఇక్కడ మీకు తెలుగులోనే ఇచ్చారు ఆన్సర్ కూడా, కానీ సంస్కృతంలో అడుగుతారు క్వశ్చన్. కతి ఉపసర్గాః సంతి అని అడుగుతారు, అప్పుడు ద్వావింశతి అని రాయాలి ఆన్సర్. ఓకే, ద్వావింశతి ఉపసర్గాః సంతి అని చెప్పి రాయాలి. ప్రహరతి, ఇందులో ఉపసర్గను జోడించడం వల్ల ఏమేమి మార్పులు జరిగాయి అంటే దాని యొక్క అర్థం మారింది అని రాయాలి. హరతి అంటే ప్రహరతి అంటే అటాక్ చేయటం కాబట్టి, సో దాని అర్థం ఉపసర్గం జోడించడం వల్ల ఈ ఒరిజినల్ ధాతు యొక్క అర్థ మార్పు జరిగింది, అర్థము మారింది, అదే ఇస్తారు మీకు ఆన్సర్. అర్థం మారిపోయిందనే ఇచ్చారు చూడండి. అప్రహరత అంటే రాయాలి మేడం, అది తెలుగులో అంత అవసరం లేదు. జనరల్ గా అంత లెవెల్లో అడగలేదు, కొంచెం ఇంకా మీకు ఇది అయ్యేసరికి చిన్న చిన్న వాక్యాలు. అర్థం మారింది అంటే ఏంటి, అర్థ పరివర్తనం అర్థస్య పరివర్తనం అభవతి మాటలు వస్తాయి మీకు. కాస్త ఏమంటారు, ఇంకో 2 పాఠాలు కూడా అయ్యేసరికి అర్థస్య అని రాయాలి, పరివర్తనం అనే మాట అంటే రాయొచ్చు, ఇలా తెలుస్తాయి. కొన్ని మార్పులు అన్ని చెప్పలేరు కదా, కొన్ని ఊహించుకోవాలి, కొన్ని ఎట్లా వస్తుంది మాట అనేది చూసుకోవాలి. ఓకే, అది అడగలేదు కానీ ఇది అడుగుతారు. అప్రహరత్లో తప్పేమిటి, శుద్ధ రూపం కిమ్ అంటారు, అప్రహరత్ ఇత్యస్య శుద్ధ రూపం కిమ్ అంటారు. ఏమిటి యాక్చువల్ గా ఏం రాయాలి, ప్రాహరత్ ప్రాహరత్ అని రాయాలి. అప్రహరత్ ఇత్యస్య శుద్ధ రూపం ప్రాహరత్ అని రాయాలి. ఓకే, ప్రాహరత్. ప్రతిష్ఠతే, ఇందులో ప్రత్యేకత ఏమిటి అన్నారు. ఆత్మనేపది అయ్యింది. దాన్నే మీరు వాక్య రూపంలో ఒకవేళ సపోజ్ ఇదే ఇచ్చారనుకోండి, ప్రతిష్ఠతే ఇత్యస్మిన్ విశేష ఆర్ ప్రత్యేకత కిం, విశేష కిం అని ఇచ్చారనుకోండి, కహ అని ఇచ్చారనుకోండి, మీకు అంత వాక్యం రాయలేము అనుకుంటే ఏం చేయాలి, తిష్టతి పరస్మైపది క్రియాపదం అని రాయాలి. తిష్టతి హైఫన్ పరస్మైపది క్రియాపదం. ఓకే, ప్రతిష్ఠతే ఉపసర్గానంతరం ఉపసర్గ, లేకపోతే ఇలా కూడా రాయొచ్చు, ప్రతిష్ఠతే ఉపసర్గ. రూపం ఎలా వచ్చింది, ఆత్మనేపది క్రియాపదం. అలా రాసినా కనీసం అర్థమైంది కాన్సెప్ట్ అని మార్క్ ఇస్తారు. లేకపోతే ఎలా రాయాలి, పరస్మైపది క్రియాపదం తిష్టతే ఆత్మనేపది క్రియాపద రూపేణ ప్రతిష్ఠతే ఇది అభవత్ అని రాయాలి. ఓకే, అభవత్ అంటే అయ్యింది అని వస్తుందా మేడం, అభవత్ అంటే అయ్యింది అంతే. భవతికి పాస్ట్ టెన్స్ అభవత్. రైట్, 8వ పాఠం తీయండి. సూక్తి. జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తుని. జ్ఞాతసారోపి ఖల్వేకః సందిగ్ధే కార్యవస్తుని. ఎలా విడదీయాలి, జ్ఞాతసారః అపి ఖలు ఏకః సందిగ్ధే కార్యవస్తుని అంటే ఏంటంటే, జ్ఞాతసారః అంటే ఏమి చెయ్యాలో సారము గ్రహించినవాడు, సారము తెలిసినవాడు. అంటే కార్యవస్తుని అంటే ఏ పని చెయ్యాలో, ఓకే, ఏ పని చెయ్యాలో అనే విషయంలో, ఏ పని ఎలా చెయ్యాలి అనే విషయంలో జ్ఞాతసారః అపి అంటే సారమంతా గ్రహించిన వాడైనప్పటికీ కూడా, తెలుసుకున్న వాడైనప్పటికీ కూడా, అంటే ఏ పని ఎలా చెయ్యాలో ఎంత తెలిసినా కూడా ఆ టైం వచ్చేసరికి సందిగ్ధే ఏకః సందిగ్ధే ఖలు అంటే సందిగ్ధే అంటే సందేహిస్తూ ఉంటాడు కదా అని చెప్పడం. ఒకడు సందేహిస్తూ ఉంటాడు కదా అని అంటే, ఎంత తెలిసిన వాడైనా సరే, ఎంత జ్ఞానం తెలిసిన వాడికి అన్నీ తెలుసు అని ఎంత చెప్పుకున్నా సరే, ఒక్కొక్క పని అంటే కొంచెం ఇంపార్టెంట్వి, కొంచెం ముఖ్యమైన పనులు, కాస్త పెద్ద పనులు, పెద్ద కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు డౌట్స్ రావడం సహజం, అంతే కదా. మీ ఇళ్లలో చాలా మందికి అత్తగారులు ఉండొచ్చు, లేకపోతే కోడళ్ళు ఉండొచ్చు, లేకపోతే మనం ఒక పెళ్లి ఇలాంటి అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు మొదలెట్టాం అనుకోండి, 100 అనుమానం, ఇది ఇంతే కదా, ఇది ఈ టైంలోనే ఇవ్వాలి కదా, ఇలాంటివన్నీ మాట్లాడతావా లేదా. అంటే మనకెంత తెలిసినా, మనం ఎంత చూసినా, ఒక టైం వచ్చేసరికి ఏమవుతుందంటే, నలుగురు ఉన్నా, మనకంటే పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఆ టైంలో సందేహం అనేది
రావడం అనేది సహజం. అందుకనే చెప్తున్నారు ఎంత తెలిసినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో పని చేయాల్సి వచ్చినప్పుడు పని విషయంలో సందేహం కలగడం అనేది చాలా సహజము అనే విషయమే చెప్తున్నారు. రైట్? సో అది దానికి ఇవాళ మహోదయ ఇక్కడ కహ అంటే సార్ చెప్పరా మీనింగ్? ఏంటది? కల్వేకహ అని వచ్చింది కదండి రెండో పదం. ఖలు ఖలు ఏకః ఖలు అంటే కదా అని అర్థం. ఖలు అంటే ఖలు కిల నను ఇలాంటివన్నీ కదా అవును కదా అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటామే అదనమాట. దానికి ఖలు అని వాడతారు. చెప్పాను కదా అన్నాను అనుకోండి ఉక్తవతి ఖలు అంటావా? రైట్? అట్లా ఏకః అంటే ఒకడు. ఓకే, నెక్స్ట్ ఇవాళ చెప్పుకునేది ఏంటంటే మొన్న మీకు తవతు అనే ఒక క్రియాపదం చెప్పాను, అంటే ప్రత్యయం చెప్పాను. ఆ తవతుతో వచ్చేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి భూతకాల అర్థానికి ఆల్టర్నేటివ్స్ అని చెప్పాం. భూతకాలం క్రియాపదానికి ఆల్టర్నేటివ్స్ అని చెప్పాం. ఇవాళ ఇంకొక 2 ప్రత్యయాలు చెప్తాను అనమాట. ఓకే, ఇవన్నీ కూడా కృత్ ప్రత్యయాలు అంటారు వీటిని. అంటే ధాతువు మీద, అంటే క్రియాపదం యొక్క మూల రూపమైనటువంటి ధాతువు మీదకు వస్తాయి. తవతు కూడా అంతే కదా, పఠ ధాతువు లిఖ్ ధాతువు వాటికి వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నటువంటి 2 ప్రత్యయాలు కూడా ధాతువుల మీదకే వస్తాయి అన్నమాట. అయితే వీటి ఎందుకు వాడతారు ఈ ప్రత్యయాలు అంటే వీటిని ఒకే కర్త అంటే ఒక్కడే 2 పనులు చేస్తున్నాడు అనుకోండి. 2 పనులు ఒక్కడే చేస్తున్నాడు అంటే కర్త ఒకడే ఉంటున్నాడు, క్రియలు 2 ఉంటున్నాయి. అటువంటప్పుడు ఎలా చెప్పాలి మరి 2 క్రియలును అన్నారనుకోండి, దాంట్లో ఒక క్రియకి ఒక క్రియకి ఈ ప్రత్యయ రూపం వాడితే అప్పుడు రెండో క్రియ వస్తుందన్నమాట. ఎట్లా? ఇప్పుడు అతడు టీవీ చూస్తున్నాడు, పాలు తాగుతున్నాడు, 2 ఉన్నాయి. సేమ్ టీవీ చూస్తున్నది అతనే, పాలు తాగుతున్నది కూడా అతనే. అంటే సేమ్ కర్త 2 క్రియలు జరుగుతున్నాయి. అప్పుడు మనం ఏం చెప్తాము 2 వర్తమాన కాలంలో సైమల్టేనియస్ గానే జరుగుతాయి. సైమల్టేనియస్ అంటే 2. అప్పుడు ఎలా చెప్పచ్చు? అతడు టీవీ చూసి పాలు తాగాడు అని చెప్పాలనుకోండి, లేదు అతడు పాలు తాగి టీవీ చూశాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు చూస్తున్నాడు అలా చెప్పాలనుకోండి. ఆ తాగి, వెళ్ళి, తిని, చూసి, నవ్వి ఇలా చెప్పాలి అంటే మరి అది అసమాపక క్రియలు అంటారు. అంటే పూర్తి కాల. నవ్వి చూసి అంటే ఇంకేదో ఉందన్నమాట, నెక్స్ట్ యాక్షన్ ఏదో ఉంది, అక్కడతో ఆగట్లేదు అది కదా. చూసి ఏం చేశాడు అంటాం. సో అలా వచ్చే ఆ అర్థం చెప్పేదాన్ని ఈ 2 ప్రత్యయాల ద్వారా చెప్తాం అన్నమాట. దాంట్లో ఒకటి త్వా అనే ప్రత్యయం, అంటే కకారము హాఫ్, తకారము నెక్స్ట్ వకారము మొత్తం కలిపితే తవతు ఎలా వచ్చింది కూడా త్వా అంటారు అనమాట దీన్ని. ఒకటి. రెండవది ల్యప్ అంటారు. లకారము అంటే హాఫ్ లా రాసి యా రాసి పకారం రాస్తాం హలంతంతో. సో 2 ఎందుకండి? ఒకే పర్పస్ ఉంటుంది, సందర్భం ఒకటే ఉంటుంది. మరి 2 ప్రత్యయాలు ఎందుకున్నాయి అంటే మీకు మొన్న ఉపసర్గలు అని చెప్పి ఉపసర్గలు వస్తుంటే దానికి వేరే రకంగా అర్థాలు మారచ్చు, ఇవన్నీ చెప్పుకున్నాం ఉపసర్గల గురించి. ఆ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ దీనికోసం ఇచ్చారనమాట. మామూలు క్రియాపదం ఉంటే త్వా వస్తుంది దానికి ప్రత్యయము. అదే ఉపసర్గ ఉందనుకోండి దానికి లియప్ వస్తుంది. ఉపసర్గ ఉన్న క్రియాపదాలకి త్వా అనే ప్రత్యయం రాదు. అదే ఉపసర్గ ఉంటే మాత్రం ఎప్ వస్తుంది అనమాట, త్వా కాకుండా. అంటే ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది, పఠ ధాతువుకి మీకు త్వా చేరుతుంది. ఎందుకు? పఠతి అని రాసాం అనుకోండి, పఠతి అనే దానికి త్వా ప్రత్యయము పఠిత్వా అని వస్తుంది, అంటే చదివి అని అర్థం. పేపర్ చదివి ఆఫీసుకి వెళ్తున్నాడు అనాలంటే వార్తాపత్రికాం పఠిత్వా కార్యాలయం గచ్చతి. ఓకే, సో పఠతి మామూలుగా వచ్చినప్పుడు పఠతి పఠిత్వ, గచ్చతి గత్వ, హసతి హసిత్వ, లిఖతి లిఖిత్వ, వదతి ఉక్త్వ, ఇలాగా త్వాలు త్వాతో ఎండ్ అవుతాయి. అలా కాదు, హరతి ఉందనుకోండి ధాతు, దానికి హృ అనే ధాతు, అది హృత్వా అని వస్తుంది. ధరతి ధృత్వా అని వస్తుంది. స్మరతి స్మృత్వా అని వస్తుంది.
ఎందుకంటే వాటి ధాతు రూపాలు వేరే ఉంటాయి. స్మరతికి స్మర అనేది కాదు ధాతువు, స్మృ అనేది ధాతువు అవుతుంది. సో స్మృత్వ ఇలాగ వస్తాయన్నమాట. ఓకే, అలా కాదు. ఇప్పుడు మొన్న హరతికి మీరు ప్రహరతి, ఆహరతి, సంహరతి రకరకాలు చదివారు. అలా ఎప్పుడైతే ఉపసర్గలు వచ్చాయో అప్పుడు సంహృత్వ అని రాదు. ఓకే, సంహృత్వ అని రాదు. ఉపసర్గ వచ్చినప్పుడు ల్యప్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ ల్యప్ లో లకారము చివర ఉన్నటువంటి పకారము పోయి యా ఎక్కువగా మిగులుతూ ఉంటుంది. ఈ యా డిఫరెంట్ ఉపసర్గలతో కూడిన క్రియాపదాలకు చేరినప్పుడు ఎట్లాంటి రూపాలు వస్తాయంటే సంహృత్య అని వస్తుంది. సంహృత్య, ప్రహృత్య, ఆహృత్య ఇలాంటి రూపాలు వస్తాయి. అదే గచ్చతి ఉంది, గత్వా అంటాం. ఆగచ్చతి అన్నప్పుడు ఆ అనే ఉపసర్గ ఉంటుంది కదా, సో దానికి ఆగత్వ అనకూడదు, ఆగత్య అనాలి. గత్వ అంటే వెళ్ళి, ఆగత్య అంటే వచ్చి. ఓకే, గత్వ అంటే వెళ్ళి అని అర్థం. కార్యాలయం గత్వ సహ కాఫీ పేయం పిబతి అన్నాం అనుకోండి, గత్వా వెళ్ళి. గృహం ఆగత్య సహ భోజనం కరోతి అంటే ఆగత్య అని చెప్పాలి, ఆగత్వా అనకూడదు. ఎప్పుడైతే ఉపసర్గలు చేరిన క్రియాపదాలు ఉంటాయో వాటికి ల్యప్ అనేటటువంటి ప్రత్యయం వస్తుంది. ఉపసర్గలు లేకుండా ప్లెయిన్ క్రియాపదాలు ఉంటే వాటికి త్వా అనేటటువంటి రూపం ప్రత్యయం యాడ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ సందర్భంలో వాడతాము ఈ త్వా కానీ ల్యప్ కానీ అంటే ఎప్పుడైతే ఒకే కర్త రెండు యాక్షన్స్ చేస్తున్నాడో దాంట్లో మొదటి క్రియ ఏదైతే ఉందో దానికి ఆ క్రియాపదం బట్టి త్వా కానీ ఉపసర్గ ఉంటే కనుక ల్యప్ కానీ యాడ్ అవుతాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఒక్కసారి చూడండి. త్వాల్యప్ ప్రత్యయో అని రాశాను. వన్ సబ్జెక్ట్ డస్ టూ యాక్షన్స్, ఫస్ట్ యాక్షన్ గెట్స్ త్వా ఆర్ ల్యప్. ఒక కర్త రెండు క్రియలను చేస్తాడు, మొదటి క్రియకి త్వా ఆర్ ల్యప్ అనేవి వస్తాయి. ఇవి రెండు కూడా కృత్ ప్రత్యయాలు. రెండు కూడా వీటి వల్ల వచ్చే ఫామ్ అయ్యేటటువంటి తవతు ప్రత్యయం ద్వారా మీకు ఫామ్ అయిన పదాలు గతవాన్, గతవతి ఇవన్నీ లింగ భేదాలతోటి ఫామ్ అయినాయి, రైట్? కానీ అంటే లింగ భేదాలు అంటే పుంలింగం స్త్రీలింగం ఉన్నాయి, కానీ ఇవి త్వాల్ యప్ అనేవి లింగములు ఉండవు, అవ్యయములు. ఇవి లింగ విభక్తి వచన శూన్యములు ఇవి. సో అవ్యయాలు అన్నమాట ఇవి రెండు. వితౌట్ ఉపసర్గ అయితే త్వా వస్తుంది, విత్ ఉపసర్గ అయితే ల్యప్ వస్తుంది. ఎగ్జాంపుల్, బాలక క్రీడతి, బాలక పఠతి. మొదటి క్రియకి ఏం రాసాము, క్రీడిత్వా పఠతి అని రాస్తాం. అదే చోర అపహరతి, చోర ధావతి. దానికి అప అనేది ఉపసర్గ వచ్చింది కాబట్టి చోర అపహృత్య ధావతి అని వస్తుంది, రైట్? ఎస్, ఇలాగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు చూసినప్పుడు ఇంకా మనకి క్లియర్ గా అర్థమవుతాయి. మీకు అక్కడ కొన్ని ఫస్ట్ సెంటెన్సెస్ ఇచ్చిన ఫస్ట్ సెట్ ఏమో త్వా ప్రత్యయంతో ఇచ్చారు, అంటే ప్లెయిన్ క్రియాపదాలు ఉంటాయి. తర్వాత ఇచ్చినటువంటి సెట్ ఇంకో సెట్ ఇచ్చారు, అవి యప్ ప్రత్యయంతో ఇచ్చారు, అంటే ఉపసర్గలతో ఉంటాయి. నేను ఒక్కొక్క వాక్యం చదువుతూ అర్థం చెప్తూ వెర్బ్ కూడా చెప్తా, దానికి క్రియాపదం ఏంటో కూడా చెప్తాను, కావాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. అహం క్రీడిత్వా పఠామి, నేను ఆడుకుని చదువుతున్నాను. పఠామి చదువుతున్నాను, నేను ఆడుకుని చదువుతున్నాను. క్రీడిత్వా వచ్చింది, క్రీడతి అనే దానికి క్రీడిత్వా, క్రీడతికి క్రీడిత్వా. సహ స్థిత్వా గాయతి, అతడు నిలబడి పాడుతున్నాడు. స్థిత్వా అనే దానికి ఎక్కడో ఏమొస్తుంది, తిష్టతికి స్థిత్వా వస్తుంది. తిష్టతికి స్థిత్వా, తిష్టతికి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. తవతు ప్రత్యయ రూపాలు కూడా స్థితవాన్, స్థితవతి అని వస్తాయి. తిష్టతికి తవతు ప్రత్యయ రూపాలు కూడా స్థితవాన్, ఎందుకంటే దాని ధాతువు స్థా అనే ధాతువు, అందుకని స్థితవాన్, స్థితవతి అనే రూపాలు తవతులో వస్తాయి. ఇక్కడ త్వాలో స్థిత్వా అనే రూపం వస్తుంది. ఓకే, స్థిత్వా. నెక్స్ట్, అంబ పాకం కృత్వా పరివేషయతి, అమ్మ వంట చేసి వడ్డిస్తున్నది. పరివేషణం అంటే వడ్డించడం, వడ్డిస్తున్నది.
ఓకే, కృత్వా కరోతి కృత్వా కరోతి కృత్వా వస్తుంది అనమాట. నెక్స్ట్ చోరః ఆరక్షకం దృష్ట్వా ధావితవాన్, దొంగ పోలీసును చూసి పరిగెత్తాడు. ఓకే, రక్షక భటుడిని చూసి. దృష్ట్వా పశ్యతికి దృష్ట్వా వస్తుంది, ఎందుకంటే దాని ధాతువు దృశ్య ధాతువు, అందుకనే తవతులో కూడా ఏమొస్తాయి, దృష్టవాన్ దృష్టవతి అని వస్తాయి. ఓకే, దీనికి దృష్ట్వా అని వస్తుంది, చూసి అని అర్థం. ఏష పాఠం పఠిత్వా నిద్రాం కరోతి, ఈమె పాఠమును చదివి నిద్రను చేస్తున్నది, అంటే నిద్రపోతున్నది. పఠిత్వా పఠతి పఠిత్వా. ఓకే, నెక్స్ట్ సహ పాఠశాలాం గత్వా పఠతి, అతడు పాఠశాలకు వెళ్ళి చదువుతున్నాడు. సో గచ్చతి గత్వా అని వస్తుంది, గచ్చతికి గత్వా. రెండు మళ్ళీ దృష్ట్వానే వస్తుంది. అహం గ్రంథం దృష్ట్వా లిఖామి, నేను గ్రంథమును చూసి రాస్తున్నాను. దృష్ట్వా పశ్యతికి దృష్ట్వా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అహం క్షీరం పీత్వా నిద్రాం కరోమి, క్షీరం నేను పాలను త్రాగి నిద్రపోతున్నాను. పీత్వా పిబతి పీత్వా, పిబతికి తవతు ఏమొస్తుంది, పీతవాన్ పీతవతి అని వస్తుంది. తవతు కూడా పీతవాన్ పీతవతి వస్తుంది, దీనికి కూడా పీత్వా అని వస్తుంది, తాగి అని అర్థం. సహ స్నాత్వా పూజాం కరోతి, అతడు స్నానము చేసి పూజను చేస్తున్నాడు. స్నాత్వా అనే దాని క్రియాపదం స్నాతి, స్నాతి అనే క్రియాపదం పరస్మైపది, దానికి స్నాత్వా అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ అహం అర్థం జ్ఞాత్వా వదామి, నేను అర్థమును తెలుసుకుని మాట్లాడుతున్నాను ఆర్ చెప్తున్నాను. జ్ఞాత్వా జానాతి, దానికి ధాతువు జ్ఞా, అందుకని జ్ఞాత్వా అని వస్తుంది. జానాతికి ధాతువు జ్ఞాత్వా, అందుకనే జ్ఞాతవాన్ జ్ఞాతవంతః అని, జ్ఞాతవాన్ జ్ఞాతవతి అని తవతులో కూడా వస్తుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ తే శబ్దం శ్రుత్వా భీతవంతః, వారు శబ్దమును విని భయపడ్డారు. బిభేతి అనే క్రియాపదం ఉంది, బిభేతికి భీతవాన్ భీతవతి అని వస్తుంది, దాంట్లో భీతవంతః వచ్చింది. శ్రుత్వా ఏమో శృణోతికి శ్రుత్వా వస్తుంది. శృతవాన్ శృతవతి ఎలా వచ్చాయో శ్రుత్వా కూడా అట్లాగే వస్తుంది. శ్రుత్వా అంటే విని. రైట్, బాలాహ అర్థం పృష్ట్వా జ్ఞాతవంతః, బాలలు అర్థమును అడిగి తెలుసుకున్నారు. అడిగి, పృచ్ఛతికి పృష్ట్వా, పృచ్ఛతికి పృష్ట్వా, పృష్టవాన్ పృష్టవతి. ఎందుకు తవతో చెప్తున్నాను మాట మాటికి అంటే అవి తెలిస్తే ఈజీగా వచ్చేస్తాయి. పృష్టవాన్ పృష్టవతి, పృష్ట్వా మామూలు టా, ఇది ఠా రాయకూడదు, పృష్ట్వా. భక్తాః దేవం స్మృత్వా పూజయంతి, భక్తులు దేవుడిని స్మరించి పూజిస్తున్నారు. స్మరతి స్మృత్వా, స్మృతవాన్ స్మృతవతి. కృష్ణ పండి చెప్పండి. ఈ భీతవంతః అని ఇచ్చారు కదండి, దానికి వర్తమాన కాల క్రియాపదం ఏమొస్తుంది? చెప్పాక బిభేతి అనే క్రియాపదం ఉంది. బిభేతి, ఫస్ట్దేమో మామూలు బా, రెండవదేమో భా. సో బిభేతి. ఓకే, ధన్యవాదాలు. సుభద్ర గారు చెప్పండి. నమస్కారం మహోదయ. నమస్తే. మనం ఇక్కడ ఈ భక్తులు భక్తాః దేవం స్మృత్వా పూజయంతి అన్నప్పుడు మీరు పూజిస్తున్నారు, అది పూజయంతి అంటే వర్తమాన కాలం కింద వస్తుంది, అందుకే పూజిస్తున్నారు అని మనం తెలుగులో రాసాం. కానీ పక్కన వాళ్ళు ఇవ్వడం పూజిస్తారు అని రాశారు, అది వర్తమానం కాలం కింద వస్తుందా భవిష్యత్ కాలం కింద వస్తుందా? యాక్చువల్ గా అయితే మనం అంటే ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే అది భవిష్యత్ కాలం కిందకే వస్తుంది, కానీ యూజువల్ గా జరిగే పని చెప్తున్నప్పుడు అది జనరల్ గా అలా కూడా వాళ్ళు చెప్తారు అంటాను చూడండి. మనం కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఇలా చెప్తారు అని, అలా వచ్చిన మాట అది అంతే.
అంటే ఎందుకంటే మొదటిది కూడా అలాగే ఉంది, చదువుతారు అని ఉంది, అసలుగా చదువుతున్నారు అంటే మనం మరి పరీక్షలో చదువుతారు అని రాస్తే భవిష్యత్ కాలం కింద కన్సిడర్ చెయ్యరు కదా. అందుకనే నేను చెప్పేటప్పుడు అందుకనే పూజిస్తున్నారు అని చెప్తున్నా నేను అందుకే. అది మీరు చెప్పిన దాన్ని బట్టే చూసి డౌట్ వచ్చి అడిగాను, చదువుతారు అని రాయొచ్చా మరి తప్పు కింద వస్తుందా అని. యాక్చువల్ గా అదే భవిష్యత్ కాలం ఉంది కాబట్టి మనం చాలా క్లియర్ గా ఉండడం అంటే ఇప్పుడు భక్తులు జనరల్ గా ఇవి భక్తులు దేవుడిని స్మరించి పూజిస్తారు అనేది ఉందనుకోండి, అది జనరల్ గా ఎప్పుడు జరిగే ప్రక్రియ కాబట్టి దానికి నిత్యం జరిగే వాటికి అలా రాయొచ్చు మనం యూజువల్ గా. అలాగే బాలుడు స్కూల్కి వెళ్ళి చదువుతాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు అని చెప్పాం అనుకోండి, వాళ్ళు యూజువల్ గా చేసే పని అంతే, చదువుకుంటున్నారు అన్నా చదువుకుంటారు అన్న కూడా అర్థం ఒకటి వస్తూ ఉంటుంది తెలుగులో. బట్ టు బి వెరీ స్పెసిఫిక్, పూజిస్తున్నారు అలాగే చెప్పాలి. ఇంకోటి మహోదయ, మీరు స్టార్టింగ్ లో అతను టీవీ చూస్తూ పాలు తాగుతున్నాడు అని మీరు ఎగ్జామ్ చూస్తూ కాదు చూస్తూ అనేది వేరు. చూస్తూ అనేది కూడా వస్తుందా అని అడుగుదాం అనుకున్నాను. టీవీ చూసి పాలు తాగుతున్నాడు అంటే అక్కడ పని అయిపోయాక నెక్స్ట్ పని చేస్తున్నాడు అని వస్తుంది. మరి చూస్తూ చేసేదానికి ఈ రెండు ఏమైనా వస్తాయా? అప్లికబుల్ ఆశ దోశ అప్పడం ముక్క అప్పుడే చెప్తారు, 3వ లెవెల్లో చెప్తారు. అంటే ఈ సెంటెన్స్ ఈ రెండిట్లోకి రాదు కదా మేడం, అది నాకు కావాల్సింది. నేను అదే సరదాగా అంటున్నాను. అయ్యో లేదు మేడం, తెలుసుకోవాలి కదా. నేను కూడా మామూలుగా నువ్వు తింటూ చూస్తున్నావా అని అంటాం కదా ఇంట్లో, అందుకు మరి ఈ రెండు అవయవాలు వస్తాయా? ఈ రెండు అవ్యయాలు అవ్యయాలు రావు. ఇప్పుడు ఇది ఎప్పుడు కూడా సేమ్ కర్తతోటి ఒక పని ముందు జరిగి అంటే ఇది ఒకటి చేసి ఆ పని చేసి ఈ పని చేసి అలా చెప్పినప్పుడు ఫస్ట్ పనికి ఇది చెప్తాం. రెండు సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి అనుకోండి, ఇప్పుడు నేను మీతో పుస్తకం చూస్తూ మీకు పాఠం చెప్తున్నాను, ఈ రెండు జరుగుతున్నాయి సైమల్టేనియస్. ఇలా చెప్పేదానికి వేరే ప్రత్యయాలు ఉంటాయి, అవి 3వ లెవెల్లో చెప్తారు. శత్రుశానచ ప్రత్యయాలు చెప్తారు, శత్రుశానచ ప్రత్యయాలని ఉంటాయి, అవే చెప్తారు, కానీ ఈ ప్రత్యయాలతోటి అవి చెప్పలేము. అయితే సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు ప్రత్యయాలు అంటే ఒక పని కంపల్సరీగా అయిపోయిన తర్వాత రెండోది వస్తుంది అంతే. ధన్యవాదాలు. మేడం బిభేతి అంటే భయపడ్డం అండి, భయపడుతున్నాడు ఆర్ భయపడుతున్నది. ఓకే వస్తే ఎందుకంటే ఒకేసారి అన్ని ప్రత్యయాలు చెప్పలేరు కాబట్టి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తారనమాట ఈ 2 years లో, మొత్తం 2 years ఆఫ్ కోర్స్ లో. ఓకే, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. త్వాలు తవతు అవన్నీ రిలేటెడ్ గా ఉంటాయి కొంచెం, అంటే రూపాలు దృష్టవాన్ దృష్టవతి దృష్ట్వా ఇలా వస్తాయి కదా, అందుకని ఒక రకంగా ఇంట్రడ్యూస్ చేశారు. వస్తాయి 3వ లెవెల్లో మీకు, అది మొత్తం 3వ లెవెల్ అంతా అవి చదువుతారు. ఆల్మోస్ట్ 8 lessons లో చదువుతారు అది మొత్తం, ఒక పని చేస్తూ ఇంకో పని చేయటం దాని గురించి. ఓకే, సైమల్టేనియస్ గా. రైట్. బాలాహ పతిత్వా రుదంతి, బాలలు పడిపోయి ఏడుస్తున్నారు. పతతి పతిత్వా వస్తుంది, పతతికి పతిత్వా ఏడుస్తున్నారు. త్వం ఛత్రం గృహీత్వా గచ్చ, నీవు గొడుగును తీసుకుని వెళ్ళు. గృహీత్వ, ఇలాంటి సందర్భాల్లో పని పూర్తయిపోవడం అంటే తీసుకోవడం అనే పని పూర్తయినట్టే అర్థం కావాలి. తీసుకుని వెళ్ళు అంటున్నప్పుడు కూడా అలాంటి చోట్ల కూడా త్వా ప్రత్యయమే రావాలి, ఆర్ యప్. ఇక్కడ ఉపసర్గలు లేవు కాబట్టి అన్ని త్వాలు వస్తున్నాయి. ఓకే, త్వం ఛత్రం గృహీత్వా గచ్చ, గృహ్ణాతి గృహీత్వా వస్తుంది. గృహ్ణాతికి గృహీతవాన్ గృహీతవతి వస్తాయని ఇందాక చెప్పుకున్నాము. ఇప్పుడు గృహీత్వా అనేది త్వా ప్రత్యయం వస్తుంది. చోరః ధనం చోరయిత్వా నీతవాన్, దొంగ డబ్బును దొంగిలించి తీసుకు వెళ్ళాడు. నీతవాన్, నయతికి నీతవాన్ వస్తుంది. చోరయిత్వా, చోరయతికి చోరయిత్వా అని వస్తుంది. ఎందుకంటే దానిలో ఆల్రెడీ యా ఉంది కాబట్టి ఆ యా ఉంటుంది, చోరయిత్వా. ఓకే, ఇదే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అపహృత్య అన్న, దానికి దీనికి మీనింగ్ ఒకటే, బట్ ఇది ప్లెయిన్ వెర్బ్ కాబట్టి త్వా వచ్చింది. అక్కడ అపహరతి అనేది ఉపసర్గతో కూడిన వెర్బ్ కాబట్టి అపహృత్య అని వస్తుంది. ఓకే, సో చోరయతికి చోరయిత్వా. నెక్స్ట్ త్వం మాం ఉక్త్వా గచ్చ, నువ్వు నాకు చెప్పి వెళ్ళు. త్వం మాం ఉక్త్వా గచ్చ, నాకు చెప్పి వెళ్ళు.
మాట మనం బాగా వాడుతూ ఉంటాం కదా, ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్తుంటే ఫంక్షన్స్ కు దేనికో నాకు చెప్పి వెళ్ళండి వెళ్ళేటప్పుడు అని చెప్తాను చూసారు, అదనమాట. సో ఉక్త్వా వదతి, ఉక్త్వా. ఉక్తవాన్ ఉక్తవతి చదివారు కదా, అట్లాగే ఉక్త్వా అన్నమాట, వదతి. తే ఫలం ఖాదిత్వా తృప్తిం ప్రాప్తవంతః. వారు పండును తిని తృప్తిని పొందారు. ప్రాప్తవంతః ఉంది కాబట్టి పొందారు. ఖాదిత్వా, ఖాదతికి ఖాదిత్వా వస్తుంది. ఇవి కేవలం పరస్మైపదికే రావండి, ఆత్మనేపదికి కూడా వస్తాయి, సేమ్ అలాగే ఉంటాయి ఆల్మోస్ట్. బాలకాహ దేవం వందిత్వా గతవంతః. బాలకులు మేడం ఒక్క నిమిషం, ఎవరో మన సమూహంలో అనేబుల్ టు లాగిన్ అని అంటున్నారు. కొంచెం చూడు. చూస్తా ఉండండి ఒక లాస్ట్ టైం కూడా ఇదే అయ్యింది అని మెసేజ్ పెట్టారు. ఏం చేస్తానండి నేను, చెప్పండి. అది ఛాత్రా సమూహ ఆగస్ట్ 25 అనే దాంట్లో పెట్టారు మెసేజ్. అవును చూశాను ఇప్పుడే. కొంతమందికి ఎందుకు సమస్య వస్తుంది అనేది నాకు తెలియదు, మళ్ళీ వాళ్ళకి సెపరేట్ గా లింక్ పంపిస్తే గానీ వాళ్ళకి అవ్వట్లేదట. సో ట్రై చేస్తున్నా, మళ్ళీ సెపరేట్ గా లింక్ పంపిస్తాను. నాగస్రవంతి ఎక్కడుంది? మొబైల్ నంబర్ లేదేంటి? పంపించా, చూద్దాం మళ్ళీ వస్తుందేమో. ఆవిడ ఇదివరకు యాడ్ అయిందండి, యాక్చువల్ గా ఇదివరకు 2-3 క్లాసులకు మనకు వచ్చారు, ఇదివరకు అన్ని క్లాసులకు వచ్చారు స్రవంతి. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదో తెలియదు మరి. ఓకే, ఏం చెప్తున్నా? ఖాదిత్వ బాలలు బాలులు బాలురు దేవుని నమస్కరించి వెళ్ళారు గతవంతః అన్నారు కాబట్టి. సో వందతేకి వందిత్వ. అలాగే ఇంకా ఇక్కడ ఇవ్వకపోయినా అన్నిటికీ మనం శ్లాఘతే శ్లాఘిత్వ, సేవతే సేవిత్వ, క్షమతే క్షమిత్వ, ఇట్లాగా సో ఆన్ అండ్ సో ఫోర్. ఊహతే ఊహిత్వ. ఇంకేమున్నాయి వెబ్స్ మీకు? సహతే సహిత్వ కాదండి, సహతే కదా, సోఢ్వా వస్తుంది. ఆ ఇక్కడ 2 చెప్పాలి మీకు, స్పెషల్ కేసెస్. వహతి ఉంది కదా వెర్బ్, వహతి. వహతికి ఊఢ్వా అని వస్తుంది. వహతికి ఊఢ్వా. ఊ అంటే ఊ, ఊలో ఊ, ఢ హాఫ్ అంటే ఢ, ఠ ఢ ఢ మహాప్రాణం. ఢ రాసి దాని కిందన వా రాయ, అంటే వా కింద రాయ. ఊఢ్వా అని చదవాలి. వహతికి ఊఢ్వా. ఇంకోటి అట్లాగే వహతికి తవత్తు కూడా అట్లాగే వస్తుంది, ఊఢవాన్ ఊఢవతి అని వస్తుంది. వహతికి తవత్తు కూడా అంటే ఇక్కడ మీకు పుస్తకాలు ఎక్కడ ఇవ్వలేదు, గబుక్కని ఎక్కడన్నా వస్తాయి ఒక్కొక్కసారి, అందుకని చెప్తున్నా. వహతికి ఊఢవాన్ ఊఢవతి అనేవి తవతులైతే, ఊఢ్వా అనేది క్త్వా ప్రత్యయం. ఓకే, వహతి అయిందా. రెండవది మీకు వాత వచ్చినది వసతి ఉంది, రైట్. వసతి. వసతికి కూడా ఉషితవాన్. ఊలో ఊ మామూలు ఊ, ఉ షి, షట్ లో షా, షట్ లో షా. ఉషిత్వ ఏం చెప్పాను? తవతో అయితే ఉషితవాన్ ఉషితవతి అని వస్తుంది. ఉషితవాన్ ఉషితవతి తవతు. ఓకే, అలాగే త్వా వచ్చేసరికి ఉషిత్వా అని వస్తుంది. త్వా ఉషిత్వా అని వస్తుంది. ఇవి కొంచెం స్పెషల్ కేసెస్, అందుకని అన్నమాట. ఓకే, అలాగే ఇందాక కూడా ఏం సహతే. సహతేకి ఒక్క నిమిషం, మళ్ళీ వీళ్ళకి ఒక సమస్య వస్తున్నట్టుంది.
కహతేకి యాక్చువల్ గా అయితే రెండు రకాలు ఉన్నాయి కానీ బట్ ఒకటి ఎక్కువగా వాడతారు. సోఢ్వా అని ఒకటి వస్తుంది. సోఢ్వా, ఇందాక ఊఢ్వా ఎలా రాశారో దీనికి ఇప్పుడు సోఢ్వా రాయాలి. ఓకే, సోఢ్వా అనేది త్వా, సోఢవాన్ సోఢవతి అని రావాలనుకుంటా దీనికి. సోఢవాన్ సోఢవతి, సోఢవాన్ సోఢవతి, సహితవాన్ సహితవతి కూడా ఉన్నాయి బట్ ఎక్కువగా వాడేది సోఢవాన్ సోఢవతి. రైట్. సో ఇవి చెప్పాలనుకున్నాను నేను. ఇట్లా మిగతావన్నీ ఇలా కొంచెం సా తోటి కొంచెం వా తోటి వచ్చే వాటితో కొద్దిగా ఉంటాయి. ఇగో ఇక్కడ ఇచ్చారండి మీకు, మర్చిపోయాను. ఊఢ్వా వహతికి పక్కన ఇచ్చారు చూడండి. పక్కన పృచ్ఛతి పృష్ట్వా, గచ్చతి గత్వా, తిష్టతి స్థిత్వా, గాయతి గీత్వా, వహతి ఊఢ్వా, యచ్చతి దత్వా. యచ్చతికి దదాతికి రెండిటికి దత్వా. దత్వా రాసేప్పుడు డబల్ తా రాసి అప్పుడు వారాయాలి. తా దానిపైన తావత్తుకి అంటే గీతలాగా పెట్టి అప్పుడు వారాయాలి. దత్తవానికి కూడా డబల్ తా రాస్తాను చూసారు, అట్లా రాయాలి దీనికి కూడా. దత్వా అని రాయాలి. రాశారు పుస్తకంలో చూడండి. నీత్వా నయతికి, స్మరతికి స్మృత్వ. ఓకే, క్లియరా? ఎస్. సో ఇప్పటి వరకు త్వా ప్రత్యయాలు అంటే నార్మల్ క్రియాపదాలకి త్వా ప్రత్యయాలు వస్తాయన్నాం కాబట్టి అవి ఎలా వస్తున్నాయి చెప్పాము. ఇప్పుడు ల్యప్ ప్రత్యయాలు అంటే సేమ్ కాంటెక్స్ట్, ఒక పని మేడం ఈ ఊడ్వా హలంతం ఇచ్చాడు అట్లా రాయాలా, లేక అది రౌండ్ ఇది కనుక కింద కిందే రాయాలి. ప్రింటెడ్ లెటర్ లో అలాగే వస్తుంది, మనం చేత్తో రాసేప్పుడు కిందే రాయాలి. ఓకే 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 మేడం. సో అవి, సో కాంటెక్స్ట్ సేమ్. ఒకే కర్త రెండు క్రియలు చేస్తున్నప్పుడు మొదటి క్రియకి అంటే ఒక క్రియ చేసి ఇంకో క్రియ చేస్తున్నప్పుడు మొదటి క్రియకి త్వా ఆర్ ల్యప్ రావాలనేది కాంటెక్స్ట్ సేమ్. మా నార్మల్ క్రియాపదాలకైతే త్వా వస్తుంది, అదే ఉపసర్గ ఉన్న క్రియాపదాలకైతే ల్యప్ వస్తుంది. చూడండి చెప్పుకుంటూ వస్తా మళ్ళీ. ఆరక్షక చోరం అనుసృత్య గతవాన్. పోలీసు రక్షక భటుడు దొంగను అనుసరించి వెళ్ళాడు. అనుసృత్య అన్నారు. అనుసరతి అనేది వెర్బ్. అనుసరతి వెర్బ్ రాసుకోండి పక్కన, గుర్తుంటుంది. సరతికి శృత్వ వస్తుంది మామూలుగా, కానీ అనుసరతి అని ఎప్పుడైతే వచ్చిందో అనుసృత్య అని వస్తుంది. సరతికి శృత్వ అంటే ఏంటంటే సా రాసి కింద రుకారం ఇవ్వాలి, మామూలు శృత్వ కాదు, అది శృత్వ, ఇది శృత్వ. సో ఇది అనుసృత్య అని వస్తుంది అనమాట. అనుసరతికి అనుసృత్య అంటే అనుసరించి. చోరహ ధనం అనుసరితి మామూలుగా ఇది పరస్మైపది ధాతువు కింద లెక్క తీసుకోవచ్చండి. అనుసరితి పరస్మైపదియే కానీ ఉపసర్గతో ఉన్నది. చోరహ ధనం అపహృత్య ధావితవాన్. దొంగ ధనమును అపహరించి పరిగెత్తాడు. ఇందాక కూడా సేమ్, నేను ఇందాక చెప్పాను చూసారు, పక్కన వాక్యాల్లో కూడా చోరయిత్వా నీతవాన్ అని రాశారు. పక్కన వాక్యాల్లో చోరయిత్వా అన్నారు, చోరయతి అయితే చోరయిత్వా, సేమ్ అపహరతి అయితే అపహృత్య అని వస్తుందని చెప్పాను చూసారు. అదిగో అపహృత్య, అపహరతి, అపహృత్య. మామూలు హరతి అయితే హృత్వా వస్తుంది, అపహరతి అయితే అపహృత్య అని వస్తుంది. నెక్స్ట్ శాస్త్రం అభ్యస్య సహ పండిత అభవత్. శాస్త్రమును అభ్యసించి అతడు పండితుడు అయ్యాడు. ఓకే, అభ్యస్యతి అనే వెర్బ్ ఉంది, దానికి యాక్చువల్ గా అది ఉండడమే మీకు డైరెక్ట్ గా అభి అనే ఉపసర్గతోటే ఉంటుంది, అది పుట్టిగా ఉండదు. కాబట్టి అభ్యస్యతి, అస్యతి వస్తుంది అనుకుంటా. ఒక్క నిమిషం ఉండండి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని చెప్తాను నేను మీకు.
అస్సతి అస్యతి అనే ధాతువుకి అభి అనే ఉపసర్గ చేరడం వల్ల అభ్యస్యతి అని వస్తుంది. సో అభ్యస్యతికి అభ్యస్య అని వస్తుంది. ఓకే, అభ్యస్య. నెక్స్ట్, భక్త దేవాయ పుష్పాణి సమర్ప్య గతవాన్. భక్తుడు దేవునికి పుష్పాణి అన్నడ పుష్పములను సమర్పించి వెళ్ళాడు. సమర్పించి, సమర్ప్య, అర్పయతి అనేది వెర్బ్ అండి. యాక్చువల్ వెర్బ్ అర్పయతి. దానికి అర్పయిత్వ అనేది మామూలు త్వాంతం అయితే వస్తుంది. ఎప్పుడైతే అర్పయతి సమర్పయతి అన్నారో సమర్ప్య అని మాత్రమే వస్తుంది. ఓకే, సమర్ప్య, సమర్పయతికి సమర్ప్య. నెక్స్ట్, సేవక వృక్షాత్ అవతీర్య గతవాన్. సేవకుడు వృక్షము నుండి దిగి వెళ్ళాడు. అవతరతి అనే వెర్బ్ ఉంది. అవతరించాడు భగవంతుడు అంటే అర్థం ఏంటి? పైన ఉన్న భగవంతుడు కిందకి దిగాడు ఏదో ఒక రూపంలో అనే కదా. సో అవతరతి అంటే దిగడము. తరతి అనేది యాక్చువల్ వెర్బ్. ఓకే, అవతరతి అనేది అవ ఉపసర్గతో ఉంది కాబట్టి అవతరతికి అవతీర్య అని వస్తుంది. ఓకే, అంటే తరతి అంటే కూడా దిగడం అని వస్తుందండి. తరతి అంటే దిగడం అని, ఈదడం వస్తుంది. తరతి అంటే ఈదడం. తరతి, నదీం తరతి చదువుకున్నారు కదా. తరతి చదివారు కదా. తరతి, తరతికి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తీర్ణవాన్ తీర్ణవతి అని వస్తుంది. దానికి తవతు ఏంటండి? తీరవాన్. తీర్ణవాన్ తీర్ణవతి అని వస్తుంది. తవతు తీర్ణవాన్ తీర్ణవతి అని వస్తుంది. తీర్ణవతి. తరతికి త్వాప్రత్యయం అండి. తీర్త్వా అని రావాలి. అదే ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని చెప్దామని. ఇవాళ నా బుర్ర పని చేయట్లే ఎందుకున్నా. కొంచెం కరెక్టే. తీర్త్వా అంటే తీ రాయాలి, హాఫ్ తా రాయాలి, వా రాయాలి. దానికి దీర్ఘం పెట్టి దానిపైన రేఫ పెట్టాలి. దానిపైన కొమ్ములాగా తీర్త్వా అని వస్తుంది. తరతికి తీర్త్వా వస్తుంది త్వా ప్రత్యయము. తీర్ణవాన్ తీర్ణవతి అనేదేమో తవతు వస్తుంది. అవతరతికేమో అవతీర్య అని ల్యప్ వస్తుంది. రైట్, ఓకే. నెక్స్ట్, త్వం రజ్జుం ఆకృష్య పశ్య. నువ్వు రజ్జుహు అంటే తాడు. తాడును లాగి పశ్య చూడు. ఆకర్షతి దానికి ఆకృష్య. ఆకర్షతికి ఆకృష్య. ఆకర్షించడం అంటే ఏంటి? అటువైపుకి లాగడం. సో ఇక్కడ రజ్జును ఆకర్షించడం అంటే దాన్ని అట్రాక్ట్ చేయమని కాదు, లాగడం. ఇక్కడ పుల్ చేయడం అని అర్థం. ఓకేనా? నెక్స్ట్, త్వం దీపం నిర్వాప్య శయనం. ఏంటండి? ఆకర్షతి అది ఆకృష్య అయింది. కర్షతినా అండి దాన్ని? కర్షతి. కానీ ఇప్పుడు నేను కావాలని ఎందుకు చెప్పట్లేదంటే మిగతా వాటే మీకు ఆల్రెడీ కొంచెం ఒక్కొక్కసారి వచ్చినాయి. ఇప్పుడు రాని వాటికి మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకులో చెప్పడం అని నేను మాట్లాడాల. కర్షతికి కృషిత్వ అని వస్తుంది. ఓకే, సో దీనికి త్వం దీపం నిర్వాప్య శయనం కురు. నీవు దీపమును ఆర్పి నిద్రను చేయి అంటే నిద్రపో అని అర్థం. నిర్వాపయతి నిర్వాప్య. నిర్వాపయతికి నిర్వాప్య అని వస్తుంది. ఓకే, నెక్స్ట్, అహం సన్మార్గం ఆశ్రిత్య గచ్ఛామి. నేను సన్మార్గమును ఆశ్రయించి వెళుతున్నాను. ఆశ్రిత్య, ఆశ్రయతి, ఆశ్రయతికి ఆశ్రిత్య. నెక్స్ట్,
సహ యంత్రం ఉత్పాద్య విక్రయణం కరోతి. అతడు యంత్రమును ఉత్పత్తి చేసి అంటే తయారు చేసి, విక్రయణం కరోతి, విక్రయం అంటే అమ్ముతున్నాడు అని అర్థం. ఓకే, ఉత్పాదయతి, ఉత్పాద్య. ఉత్పాదయతికి ఉత్పాద్య వస్తుంది. నెక్స్ట్ బాలక ఉత్థాయ వదతి, ఇది తెలుసుకోవాలి. బాలకుడు లేచి చెప్తున్నాడు. ఉత్థాయ, ఉత్తిష్టతికి ఉత్థాయ వస్తుంది. తిష్టతికి స్థిత్వా వస్తుంది, ఎందుకంటే ధాతువు స్థా కాబట్టి. ఉత్తిష్టతికి ఉత్ అనే ఉపసర్గ చేరినప్పుడు ఉత్ స్థా ధాతువుకి వచ్చి ల్యప్ వచ్చరికి ఉత్థాయ అనే రూపం ఏర్పడుతుంది. ఉత్థాయ. అందుకనే ప్రాతరుత్థాయ పఠేత్ అంటే ప్రాతః ఉత్థాయ పఠేత్, పొద్దున్నే లేచి ఎవడైతే చదువుతాడో అని అర్థం అనమాట. ఓకే, ఒక్కసారి ఇది చెప్పరండి, ఆశ్రిత్య చెప్పరండి. ఏంటిది? ఇందాక స్ట్రక్ అయింది. ఆశ్రిత్య. ఆశ్రయతి. ఓకే. ఓకే, ఉత్థాయ అయిందా? సహ ఉపవిశ్య పఠతి, అతడు కూర్చుని చదువుతున్నాడు. ఉపవిశతి, ఉపవిశ్య. కర్మకరి పాత్రం ప్రక్షాళ్య గతవతి, పని మనిషి పాత్రను కడిగి వెళ్ళినది. ప్రక్షాళయతి, ప్రక్షాళ్య. క్షాళయతి కూడా మీకు వచ్చింది కదా. క్షాళయతికి క్షాళిత్వా అని వస్తుంది, క్షాళయతికి క్షాళయిత్వా వస్తుంది. చోరయతికి చోరయిత్వా వచ్చినట్టు క్షాళయతికి క్షాళయిత్వా వస్తుంది. అదే ప్రక్షాళయతి అయితే ప్రక్షాళ్య అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ అర్చక దేవం అలంకృత్య పూజయతి, అర్చకుడు దేవుని అలంకరించి పూజిస్తున్నాడు. అలంకృత్య, అలంకరోతి, ఓకే. జనాః క్షీరం ఉష్ణీకృత్య పిబంతి, జనులు పాలను వేడి చేసి తాగుతున్నారు. ఉష్ణీకరోతి. ఓకే, నిర్ధనః ధనం వ్యయీకృత్య రోదితి, నిర్ధనుడు పేదవాడు ధనమును ఖర్చు పెట్టి ఏడుస్తున్నాడు. వ్యయీకృత్య అనే దానికి వ్యయీకరోతి. వ్యయీకృత్య అనేది అయితే ఈ చివరి 3 లైన్స్ లో అలంకృత్య, వ్యయీకృత్య, ఉష్ణీకృత్య ఈ 3 ఉన్నాయి కదా. మూడిటికి కృత్య వచ్చిందంటే కరోతి చెప్పుకున్నాం మనం మూడిటికి. బట్ ముందరున్నవి అలంకరోతిలో అలం ఉంది. నెక్స్ట్ ఏమో ఉష్ణీకృత్య, ఉష్ణీ ఉంది. నెక్స్ట్ వ్యయీ ఉంది. ఈ 3 యాక్చువల్ గా మన సెట్ ఆఫ్ 22 ఉపసర్గల్లో లేవు. అయినా కూడా ఇవి ఉపసర్గలు, ఆ 22 సెట్ ఏదైతే ప్రీ డిఫైన్డ్ ఉపసర్గలు అవి వాటిల్లో లేవు. కానీ ఇవి కూడా కరోతికి ముందు వాడాం కదా, ప్రిఫిక్స్ల కింద వాడాం కాబట్టి ఇవి కూడా ఉపసర్గల కింద కన్సిడర్ చేసి అలా యాక్ట్ చేస్తాయి ఇవి. బట్ యాక్చువల్ గా అయితే 22 సెట్లో లేవు. బట్ అలా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇదంతా వేరే ఫామ్ అంటారు, దీన్ని వేరే రకమైన ప్రత్యయం అంటారు. అలా వచ్చి దీన్ని ఇలాంటి రూపం వస్తుంది, ఉష్ణీకరోతి అనే రూపం వస్తుంది. సో ఎప్పుడైతే ఉష్ణీకరోతి అనే ఫామ్ ఒకసారి వచ్చేసిందో అది ఉపసర్గలానే, ప్లెయిన్ కరోతి అయితే కాదు కదా అది, కాబట్టి ఉపసర్గలానే యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఉష్ణీకృత్య అని వచ్చింది. స్వీకృత్య, మీకు స్వీకరోతి తెలుసు కదా, స్వీకృత్య అని రాయాలి. స్వీకృత్య అని రాయాలి. స్వీకరోతికి స్వీకృత్వ అని రాయకూడదు, స్వీకృత్య అని రాయాలి. ఓకే, సో ఇది మీకు అందుకనే కిందన పరిహరతి, పరిహృత్య, సమర్పయతి, సమర్ప్య, ఆరోహతి అంటే ఎక్కుతున్నాడు, ఆరోహతి అంటే బాలక వృక్షం ఆరోహతి అంటే బాలుడు చెట్టుని ఎక్కుతున్నాడు అని. ఆరుహ్య అని వచ్చింది.
ఓకే, ఉపవిశతికి ఉపవిశ్య, ప్రక్షాళయతికి ప్రక్షాళ్య. ఇలా ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చారు. కొన్ని కొన్ని రాను రాను కొంచెం నెమ్మదిగా చదువుకుంటూ ఉన్నప్పుడు మీకు యూజువల్ గా మీకు పుస్తకంలో ఇచ్చిన వరకు దాటి వెళ్ళరు. కొన్ని ఏమవుతుందంటే ఇక నెమ్మదిగా వెళుతున్న కొద్దీ కొన్ని అర్థమవుతూ ఉంటాయి మనకి. ఓకే, ఎస్ కృష్ణఫణి చెప్పండి. ఇప్పుడు అలంకరోతి అన్నప్పుడు అక్కడ విడదీసి రాయాలంటే ఎలా రాస్తారండి అలంకరోతికి? వస్తాయండి అవి నెక్స్ట్ లెసన్స్ లో. అలంకారం కరోతి అని వస్తుంది. అలంకారం ప్లస్ కరోతి అని రాయాలి. అంటే యాక్చువల్ గా అది కూడా కాదు, అది రకరకాల మార్పులకి లోనయ్యి అలంకరోతి అనే మాట వచ్చేస్తుంది. అవన్నీ మనకి ఎక్కడ సిలబస్ లో చెప్పరు. ఓకే, అవి వేరే, అది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్, అది చెప్పరు. కానీ కొన్ని కొన్ని వస్తాయి మీకు, నౌన్ ప్లస్ కరోతి ఫార్మ్స్ అని వస్తాయి. నెక్స్ట్ ఐ గెస్ నెక్స్ట్ లెసన్ లో వస్తాయి. నెక్స్ట్ లెసన్ లో మోస్ట్లీ నెక్స్ట్ లెసన్ ఇంకా 9th 10th కదా, రెండిట్లో దాంట్లో వస్తాయి అవి. అప్పుడు చెప్తాను ఇలా చేయాలి. మేడం ఇవన్నీ క్రియాపదాలని పరస్మైపది క్రియాపదాల కిందే వస్తాయా మేడం? పరిహరతి ఇవన్నీ సమర్పయతి, ఆరోహతి. మీకు ఇచ్చిన దాంట్లో ఆత్మనేపదిగా వెళుతున్నది జయతికి విజయతే ఒకటి వెళ్తుంది, ప్రతిష్టతే ఒకటి వస్తుంది. ప్రతిష్టతే అంటే యాక్చువల్ గా పరిచయాలు వస్తాయి కొన్ని, అప్పుడు కొంచెం లిస్ట్ ఇస్తాను అనమాట. అంటే అప్పుడు పరిచయాలు కొంచెం ఉపసర్గలు ఎలా రాసుకోవాలని ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తారు. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు కేవలం ఉపసర్గలు ఎందుకు చెప్పారంటే అపరిచయం కోసం ఇంట్రొడ్యూస్ చేశారు అంతే. అక్కడ యాక్చువల్ గా మీకు దానికి ఇట్లా ఎలా రాయాలి, దాంట్లో ఎలా తవతుతో ఎట్లా రాయాలి, అదే మన అపఠత్ రూపంలో ఎలా రాయాలి, ఇవన్నీ అక్కడ చెప్తారు. అప్పుడు లిస్ట్ వస్తుంది, అప్పుడు చూసుకుందరు. కానీ ప్రస్తుతం అయితే మీకు వచ్చిన 2-3 గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే మామూలుగా క్రియాపదాలు మామూలుగా రాసుకుంటున్నాను, పరస్మైపది ఇవన్నీ వాటిలోకి రాసుకుంటే సరిపోతుందండి. పరిహరతి ఇవన్నీ కూడా పరస్మైపది రూపాల కిందే వస్తాయి. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదండి? రైట్, ఎంత అయింది? ఇవాళ నేను ఇంకా ఎందుకున్నా కొద్దిగా ఒంట్లో కొంచెం కులాసాగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. సో ప్రహేళిక ఇంక గ్రామర్ పార్ట్ ఏం చెప్పకుండా ప్రహేళికలు ఇవి కంప్లీట్ చేసి వాటికి ఆపేస్తానండి. ఓకేనా? 5 వరకు ఇవాళ జరగదు, ఇవాళ ఎందుకో చెప్పలేకపోతున్నాను. కొంచెం ప్రహేళిక తీయండి, చిన్న చిన్నవి చెప్పి కంప్లీట్ చేసేసి ఆపేద్దాం. ప్రహేళిక తీయండి. ప్రహేళిక ఏముందంటే ఇప్పుడు అపదో దూరగామీ చ సాక్షరో నచ పండిత అముఖ స్ఫుట వక్త చ యో జానాతి స పండిత. అపదో అన్నట్టే అపద దూరగామి చ సాక్షర న చ పండిత అముఖ స్ఫుట వక్త చ యో యః జానాతి సహ పండిత. అపదః అంటే కాళ్ళు లేనివాడు, పదములు లేనివాడు అపదః. కానీ దూరగామి, కాళ్ళు లేవు కానీ చాలా దూరగామి అంటే దూరంగా వెళుతూ ఉంటాడు, అంటే చాలా దూరాలు ప్రయాణిస్తూ ఉంటాడు. సాక్షర, అక్షరాలు ఉన్నాయట కానీ అక్షరాలు తెలుసు, అక్షరాలు ఉన్నాయి కానీ పండిత న, పండితుడు కాదు. అముఖ, ముఖము లేదు. ముఖము అంటే ఇక్కడ ఫేస్ అని కాదు, ముఖము, నోరు లేదు కానీ స్ఫుట వక్త, చక్కగా మాట్లాడగలట. ఎవరికి తెలుసో వాడు పండితుడు. యహ జానాతి స పండిత. ఏంటి గోళ దీనికి? అక్షరాలు ఉంటాయి, కాళ్ళు లేవు కానీ ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. అక్షరాలు తెలుసు కానీ ఏమంటారు, పండితుడు కాదు. ముఖం, నోరు లేదు కానీ బ్రహ్మాండంగా మాట్లాడతాడు, కబుర్లు చెప్తాడు. ఏమిటది అంటే లేఖ, సమపత్రం అని ఇస్తారు మీకు దానికి అర్థము. సమపత్రం అంటే ఉత్తరం, మన పోస్ట్ కార్డ్ అంటామే, ఎన్వలప్, అదనమాట సమపత్రం. దాంట్లో దానికి కాళ్ళు లేవు కానీ అది ఎక్కడికైనా పోస్ట్ లో పడేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది కదా, ఎంత దూరంగా వెళుతుంది.
ఇప్పుడు పోస్ట్ కార్డ్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ పోస్ట్ కార్డ్, సమపత్రం అంటే పోస్ట్ కార్డ్ యాక్చువల్గా ఎన్వలప్. పోనీ మనం దీన్ని ఉత్తరం కింద తీసుకోవచ్చు ఎన్వలప్. సమపత్రం అని రాయాలి దానికి. అలాగే దాని నిండా అక్షరాలు రాస్తాం కదా మనము, కానీ అది పండితుడా కాదు కదా, కానీ దాని నిండా అక్షరాలు రాసాం అంటే అది అక్షరాల్ని కలిగి ఉంటుంది. అలాగే ముఖం లేదు దానికి, కానీ ఈ వార్తలన్నీ మోసుకెళ్ళి అవతల వాళ్ళకి చేరవేస్తుంది, కబుర్లన్నీ చెప్తుంది వెళ్ళి. సో సమపత్రం అనేది దానికి ఓకే. నెక్స్ట్ ఇవాళ పార్వతీదేవి గురించిన సంగ్రాహ్య విషయాలు స్తుతి, పార్వతీ స్తుతి ఉందండి. ఓకే. సర్వమంగళ మాంగళ్య, ఇవి అందరం చదువుకునేదే కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, నమః అస్తుతే. సో సర్వమంగళ మాంగళ్యే, మంగళం అంటే శుభము, అన్ని మంగళములను కలిగించేటటువంటి మాంగళ్య రూపిణి ఆవిడ. అట్లాగే శివే, అన్ని సంబోధనలు వస్తున్నాయి అన్నమాట. శివే, ఓ శివ, శివ శివ కదా, శివాకి సంబోధన శివే వస్తుంది అనమాట. ఓకే, ఓ శివునికి సంబంధించిన దానా అని అర్థం. నెక్స్ట్ సర్వ అర్థ సాధికే, సర్వార్థ సాధికే, అన్ని రకములైన ప్రయోజనములను సిద్ధింపజేసేది అని అర్థం అనమాట. అన్ని రకాల పనులను కార్యసిద్ధి, అన్ని రకాల కార్యసిద్ధి చేసేది అని అర్థం. అలాగే శరణ్యే, శరణాగతి కోరి వచ్చిన వారికి అభయం ఇచ్చేది శరణ్యే. అలాగే త్ర్యంబకే అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటాం కదా, 3 రూపాలుగా ఉంటుంది కదా. సో త్ర్యంబకం అంటే అలా త్రిఅంబకం. సో దానికి ఇంకొక మైనంగా ఉందనమాట, 3 కళ్ళు కలదనే మీనింగ్ కూడా కొంతమంది చెప్తారు. సో త్ర్యంబకే అంటే ఆ మూల స్వరూపం, మూల విరాట్ ఏదైతే ఉంటుందో, ముగ్గురు అమ్మవార్లు 3 శక్తులు ఉన్నాయి కదా, ఆ శక్తులన్నిటికీ మూల అయినటువంటి రూపము. అట్లాగే దేవి, ఓ దేవి నారాయణి. నారాయణి అనే పదానికి చాలా అర్థం ఉందండి. నారాయణి అంటే యాక్చువల్గా నారాయణి అంటే లక్ష్మీదేవిని నారాయణి అనొచ్చు, పార్వతీదేవిని నారాయణి అనొచ్చు, ఇలా ఉన్నాయి. ఎందుకు అంటే నారాయణి అంటే అర్థము నారాయణుడికి సంబంధించిన స్త్రీ. సంబంధం అనేది ఎన్ని రకాలుగానే ఉండొచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, స్నేహితురాలు అవ్వచ్చు, ఫ్రెండ్ అంటే చెల్లెలో అక్కయ్యో అవ్వచ్చు కదా, ఎవరైనా అవ్వచ్చు. సో చాలా క్లోజ్ రిలేషన్. అందుకని నారాయణి అంటే లక్ష్మీ దేవిని కూడా అనొచ్చు, నారాయణుడి భార్య కాబట్టి. మరి పార్వతిని లక్ష్మిని నారాయణ సహోదరి అంటారు కదా, సో అందుకని ఈవిడికి కూడా నారాయణి అనే మాట వస్తుంది. అలాగే సేన, మన కృష్ణుడి సేన పేరు కూడా నారాయణీ సేన అంటారు కదా. సో ఆయనకి సంబంధించిన సేన అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి అది కూడా నారాయణి అందుకయింది. ఓకే, నారాయణుడికి సంబంధించింది కాబట్టి నారాయణి అయింది. సో అది అందుకని నారాయణ నీకు నమస్కారం. నమః అస్తు తే, తే అంటే చతుర్థి విభక్తి, ఇక్కడ ఎందుకు నమః వచ్చింది కాబట్టి తే నమః అస్తు, నీకు నమస్కారము అని చెప్పటం అన్నమాట. రైట్, సుభద్ర గారు చెప్పండి. ఈ శ్లోకంలో దేవి, నారాయణి అని దీర్ఘాలు లేకుండా చిన్నగా ఉన్నాయి అంటే అది ఏ విభక్తుల కింద తీసుకోమంటారు? అదే చెప్తున్నాక సంబోధన ప్రథమా విభక్తి. అది ఇంకా మీకు రాలేదు, వచ్చినప్పుడు ఆ రూపాలు ఎలా ఉంటాయో అప్పుడు చెప్పగలుగుతారు కరెక్ట్ గా. ఆ రెండు సంబోధన ఆరండే కాదు, సర్వమంగళ మాంగళ్యే కూడా అదే వస్తుంది, శివే కూడా అదే వస్తుంది, సాధికే కూడా అదే వస్తుంది, శరణ్యే కూడా అదే వస్తుంది, త్ర్యంబకే కూడా సంబోధనే వస్తుంది, దేవి కూడా అదే వస్తుంది, నారాయణి కూడా అదే వస్తుంది. ధన్యవాదాలు. ఓకే రైట్. నెక్స్ట్ కూడా అంతే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. పార్వతి మనం తెలుగులో చదువుతుంటూ వెళుతున్నప్పుడు దీర్ఘాలు పెట్టేస్తాం కానీ దీర్ఘాలు ఉండవు అన్నమాట. అన్నపూర్ణే, అన్నపూర్ణాదేవి అంటాం కదా, కాశీలో ఉంటుంది ఆవిడ. సో అన్నపూర్ణే, ఓ అన్నపూర్ణ, సదాపూర్ణే ఎప్పుడు పూర్ణురాలుట ఆవిడ. అంటే ఆవిడలో ఆవిడే పూర్ణత్వం కలిగి ఉంటుందిట, అలాంటిది సదాపూర్ణే, అలా కలిగి ఉండేదానా. శంకర ప్రాణ వల్లభే, వల్లభ అంటే ప్రియమైన దానా, శంకరుడికి ప్రాణ సమానురాలైన దానా.
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, నాకు జ్ఞానము వైరాగ్యము సిద్ధి, ఆ సిద్ధి కోసము భిక్షాం దేహి పార్వతి, ఓ పార్వతీదేవి నాకు భిక్షను ఇవ్వు అని అనడం దానికి అర్థం. ఓకే, ఓ అన్నపూర్ణ, ఓ సదాపూర్ణ అంటే ఎల్లప్పుడూ పూర్ణురాలైన దాన, ఓ శంకరునికి ప్రియమైన ప్రాణ సమానురాలైన దాన, ఓ పార్వతీదేవి. మనకు తెలుగులో అన్నిటికీ దీర్ఘాలు ఇస్తాం మనం. జ్ఞానము వైరాగ్యము సిద్ధించుటకు నాకు, అయితే జ్ఞాన వైరాగ్యముల సిద్ధి కొరకు నాకు భిక్షను ఇవ్వు అని ప్రార్థన చేయటం అన్నమాట దానికి అర్థం. రైట్. పక్కన సంస్కృత వాంగ్మయ పరిచయంలో మీకు అభిజ్ఞాన శాకుంతలం కాళిదాస్ వారి నాటకం ఉంది కదా, దాని గురించి ఇస్తూ ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు. కావ్యేషు నాటకం రమ్యం తత్ర రమ్యా శకుంతల తత్రాపి చతుర్థోంకః తత్ర శ్లోక చతుష్టయం. దీనికి అర్థం ఏంటి? కావ్యేషు, కావ్యములన్నిట్లోకిట నాటకం రమ్యం, నాటకము చాలా అందంగా ఉంటుందిట, అందంగా హృద్యంగా ఉంటుందిట. ఓకే, తత్ర దాంట్లో కూడా మళ్ళీ నాటకాల్లో కూడా తత్ర రమ్యా శకుంతల, అక్కడ చాలా అందమైనది ఏమిట? శకుంతలట, అంటే అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం అన్నమాట. తత్రాపి చ, అక్కడ కూడా ఏమిట చతుర్థో అంక, అంటే చతుర్థ అంక అంటే 4వ అంకము. నాటకాల్లో పార్ట్స్ ఉన్నాయి, అంకాలు అంటారు కదండి, ప్రథమాంకం అని చెప్తూ ఉంటారు కదా. సో 4th పార్ట్ ఏదైతే ఉందో ఆ చతుర్థోంకం, అది చాలా చాలా బాగుంటుందిట. దాంట్లో కూడా మళ్ళీ దాంట్లో కూడా ఆ 4వ అధ్యాయము 4వ అంకములో కూడా శ్లోక చతుష్టయం, దుష్ట చతుష్టయం అంటే మనకు తెలుసు కదండి, 4 చెడ్డవాళ్ళు, దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని. కానీ ఇక్కడ శ్లోక చతుష్టయం అంటే 4 శ్లోకాలు ఏవో ఉన్నాయి, అవి చాలా బాగుంటాయిట. ఆ 4 శ్లోకాల్లో ఏముంటుందంటే, కణ్వ మహాముని శకుంతలని పెళ్లి చేసి అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు దుష్యంతుడు, కానీ ఈవిడ అత్తవారింటికి పంపిస్తాడు కదా రాజ్యానికి. మళ్ళీ పంపించేటప్పుడు ఆయన పడే వేదన ఉంటుంది దాంట్లో. ఆ 4 శ్లోకాలు చాలా అద్భుతం. సో ఆ 4 దాంట్లో బేసిక్ గా శకుంతల అప్పగింతల సీన్ నడుస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ ఆ పెరిగిన ఆశ్రమం నుంచి ఆవిడ ఎట్లాగా వీడ్కోలు తీసుకుని వెళ్తూ ఉంటుంది, కణ్వుడి మనస్థితి ఎలా ఉంటుంది ఆ టైంలో, ఇట్లాగా దాని గురించి వర్ణన ఉంటుంది. అది అభిజ్ఞాన శాకుంతలానికి ఉన్నటువంటి గొప్ప, అంటే దాని యొక్క గొప్పదనం తెలిపేటటువంటి శ్లోకం అన్నమాట ఇది. అన్ని కావ్యాల్లో నాటకం అనేదే చాలా బాగుంటుంది, నాటకంలో కూడా మళ్ళీ అభిజ్ఞాన శాకుంతలం బాగుంటుంది, దాంట్లో కూడా దానిలో ఉన్న 4వ అంకము బాగుంటుంది. ఆ 4వ అంకంలో కూడా మళ్ళీ 4 శ్లోకాలు ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి అని దాని అర్థము. నేను ఇప్పుడు వేరే గ్రామర్ ఏం చెప్పను, ఒక సుభాషితం చెప్పేసి వాటికి క్లోజ్ చేస్తాను. నా వల్ల అవ్వట్లేదు ఎందుకునో ఇవాళ. మోస్ట్లీ 5 years లో ఫస్ట్ టైం అనుకుంటా నేను చెప్పలేను అని క్లాస్ వదిలేస్తున్నది, నా వల్ల అవ్వక. ఓకే. ఉపకారిషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః అపకారిషు యః సాధుః స సాధురితి కీర్తితః. ఉపకారి, ఇక్కడ అన్ని సెపరేట్ గానే సాధుః ఇతి చివరి లైన్లో స సాధురితి కీర్తితః అన్న చోట సాధుః ఇతి అని మాత్రం అక్కడ ఒకటోటే స్ప్లిట్ ఉంది. ఇది మన తెలుగు పద్యం ఉంటుంది చూసారా, ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అని సుమతి శతక పద్యం ఉంటుంది, దాని సంస్కృతం వర్షన్ ఇది. ఉపకారిషు, ఎవడైతే తనకి ఉపకారము చేస్తారో వాళ్ళ పట్ల యహ సాధుహు, వాడి పట్ల మంచితనం ప్రదర్శించేవాడు ఉంటే తస్య, అటువంటి వాడి యొక్క సాధుత్వే అంటే వాడి మంచితనంలో కో గుణ, ఇక చెప్పేదేముంటుంది, పెద్ద గొప్పదనం ఏముంది? నీకు ఉపకారం చేసిన వాడికి నువ్వు తిరిగి ఉపకారం చేయడంలో పెద్ద విశేషం ఏమి లేదు కదా, విశేషం ఏమి లేదు, అది చాలా జనరల్ థింగ్, నాకు చేశాడు కాబట్టి నేను చేస్తాను అనే టెండెన్సీ ఉంటుంది. కానీ అపకారిషు యహ సాధు, ఎవడైతే తనకు అపకారము చేస్తాడో వాడి విషయంలో కూడా సాధుత్వము అంటే మంచితనాన్ని ప్రదర్శిస్తాడో
అతడు అసలు యాక్చువల్ గా సాధువు మంచివాడు అని కీర్తించబడతాడు. ఓకే. సో ఎవడైతే ఉపకారము చేసిన వారి పట్ల మంచితనం కలిగి ఉంటాడో వాడి యొక్క మంచితనంలో పెద్ద గొప్ప విశేషమైన ఇది ఏమీ లేదు, విశేషమైన గుణం ఏమీ లేదు. కానీ ఎవడైతే తనకు అపకారం చేసిన వారి పట్ల కూడా ఉపకార బుద్ధి కలిగి ఉంటాడో, అంటే మంచితనాన్ని చూపిస్తాడో, కలిగి ఉంటాడో, వాడి మంచితనమే అసలైన మంచితనము, అతడే మంచివాడు అని పడ్డాడు అని చెప్పడం అన్నమాట దానికి అర్థం. రైట్. ఇవాళకి ఇక్కడ ఆపేద్దామండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పేసి ఇక ఆపేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ లెసన్ కంప్లీట్ చేసుకుందాము. ఓకేనా? రైట్. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడతారా? ఎవరు పాడతారా ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రము? నేను పాడతాను మహోదయ. పాడండి కృష్ణ, పాడేయండి. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः सत्श्री अकालेति च सिक्खसन्तः सहस्तेति केचित् प्रकृतिकुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्र। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। अस्तु, ధన్యవాదాः. శుక్రవారం క్లాస్ లో కలుస్తున్నాం. రైట్. ఇక్కడ ప్రహేళికలో యో అని పడింది, యోనా యహనా అండి? మీ యహనే విసర్గ ఓ కింద మారుతుంది సంధులు కలిసి. యహ పదవి భాగం చేసినప్పుడు యహ వస్తుంది, పద్యంగా రాసినప్పుడు యో కింద మారుతుంది సంధి వలన. ఓకే. నమస్కారం అండి. వందే